అడవిలో ఆడదెయ్యం. ఒకప్పుడు సుదూర అడవిలో ఒక శివాలయం వద్ద చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని చుట్టూ కాటుక అడవి ముసిరి ఉండేది. ఆ అడవి అంతా వేటగాళ్లకు, ప్రయాణికులకు చాలా ప్రమాదకరమని పేరు. రాత్రిళ్లు అక్కడ ఓ ఆడదెయ్యం ప్రదక్షిణలు చేస్తుందని, ఆమెను చూసినవారు తిరిగి రారని వదంతులు వినిపించేవి. ఒకరోజు యువ వేటగాడు రఘు ఆ కథని నమ్మలేక నిజమెంతనో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ పౌర్ణమి రాత్రి తన విల్లు, బాణాలు సిద్ధం చేసుకుని ఆ శివాలయం సమీపంలో ఉండే పెద్ద వృక్షం మీద కూర్చుని గమనించడం ప్రారంభించాడు. ఆ రాత్రి చల్లగా మేఘాలు చంద్రుడిని అడ్డుకున్నాయి. కొంతసేపటికి ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆలయం దగ్గర నుంచి అడవి లోపల నడిచిపోతున్నట్లు కనిపించింది. ఆమె అడుగులు నేల తాకడం లేదు. రఘు గుండెల్లో ధైర్యాన్ని కూడదీసుకుని తన విల్లు పట్టుకుని ఆమె వెంట వెళ్లాడు. ఆమె అడవి లోపలికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఆ వాతావరణం మారిపోయింది. చుట్టూ ఉరుములు, మెరుపులు మెరిశాయి. రఘు ముందుకు వెళ్లే లోపు ఆమె వెనక్కి తిరిగి అతనిని చూసి చిరునవ్వుతో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్లలేరు. నువ్వు వెళ్ళిపో, లేదంటే నీ కథ కూడా ఇక్కడే ముగుస్తుంది అంది. రఘు భయపడకుండా, నీ కథ ఏంటి? నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఆమె కన్నీటితో నవ్వుతూ చెప్పింది, నాలో కోపం లేదు, కాని నేను శాపగ్రస్తురాలిని. ఎన్నో ఏళ్ల క్రితం నా భర్త వేటకు వెళ్లి తిరిగి రాలేదు. నేను ప్రతిరోజూ ఇక్కడ వచ్చి అతన్ని ఎదురుచూస్తూ మరణించాను. అప్పటినుంచి నా ఆత్మ ఇక్కడే అల్లుకుపోయింది. రఘు ఉద్వేగంతో, నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, నా ఆత్మ శాంతి కోరుకుంటుంది. నా భర్త గౌరవార్థం ఈ ఆలయంలో ఒక దీపం వెలిగిస్తే నేను విముక్తి పొందగలను అంది. రఘు వెంటనే ఆలయంలోకి వెళ్లి పెద్ద నూనె దీపం వెలిగించాడు. వెంటనే ఆ లేడీ రూపం మెరిసిపోతూ గాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఆత్మ వదంతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత గ్రామస్తులు ప్రతి పౌర్ణమి రోజు ఆ ఆలయంలో దీపాలు వెలిగించే ఆచారాన్ని ప్రారంభించారు.